10 రోజులు ఫోన్ లేకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరితో మాట్లాడకుండా ఆర్య మౌనం పాటించాలి. మీరు హిందువులు లేకపోతే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అని నేను బౌద్ధంతో నాకు సంబంధం లేదు నేను వెళ్ళను అని అనుకోవడం కాదు. అది మిమ్మల్ని వెళ్తే మీరేం కన్వర్ట్ చేయరు వాళ్ళు. ఆ నాగార్జున సాగర్ దగ్గర ఒక స్పాట్ ఉంటుంది, అక్కడికి ఏం చూస్తే మీకు రోడ్డు కనబడుతుంది. వావ్ రోడ్డు, నేను మనుషులను చూస్తున్నా, కారు బస్సు అని చెప్పేసి అట్లా ఉంటుండే నా ఎక్స్పీరియన్స్. మీరు వన్స్ ఎంటర్ అయ్యారంటే పోడు ఉండదు. ఇట్స్ లైక్ పద్మ వ్యూహ, నువ్వు వన్స్ పోయినావా వచ్చడానికి లేదు. లాస్ట్ డే అయితే చాలా మెమరబుల్ డే, ఎందుకంటే అక్కడ లాస్ట్ లో తీసుకెళ్ళి ఆ వ్యూ పాయింట్ దగ్గర యాజ్ అన్ ఈథిస్ట్ నేను ఎందుకు పోయినా అంటే, ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే డిన్నర్ ఉండదు, డిన్నర్ ఎక్స్పెక్ట్ చేయకండి ఓన్లీ. సో నాకు నా పట్ల అక్కడ వచ్చిన లెర్నింగ్స్ ఏంటంటే, హాయ్ ఎవ్రీవన్, నా పేరు పల్లవి కోయిలా. నన్ను మీరు చాలా ట్రోల్స్ అలా చూసి ఉంటారు. సో ఆ ట్రోల్స్ అని చెప్పేసి నేను స్టార్టింగ్లో మస్తు డిప్రెషన్ అయినా. సో ఆ డిప్రెషన్ పోవడానికి నేను చాలా టెక్నిక్స్ ట్రై చేసిన. 10 రోజులు ఫోన్ లేకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరితో మాట్లాడకుండా ఆర్య మౌనం పాటించాలి. సో ఇది విపాసనలో ఒక టెక్నిక్ అన్నట్టు. ఇవి కండిషన్స్ ఉంటాయి. సో ఆ 10 రోజులు దానికి నేను పోయినా, 10 రోజులు ఉన్నా. ఆ ఎక్స్పీరియన్స్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నా 1 by 1. అసలు ఈ విపాసన అనే టాపిక్ నా లైఫ్లోకి ఎట్లా ఎంటర్ అయింది. నా లైఫ్లో ఒక ఆమె రాజికన్నా అని ఉంటుంది, రాజక్క. సో ఆమె నాకు స్టార్టింగ్ పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత నేను మస్తు ఇట్లా స్పీడ్ మాట్లాడుతున్నా, ఇట్లా యాంగ్జైటీ ఉన్నా అని చెప్పేసి ఆమెకు అర్థమైంది. అర్థమైన తర్వాత ఆమె ఏం చేసిందంటే, పల్లవి నువ్వు విపాసన పోవాలి, పల్లవి నువ్వు విపాసన పోవాలి, చాలా బాగుంటుంది, అసలు నీ లైఫ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేస్తావు, ఇట్లా నీ బాడీలో సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్ కూడా నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతావు మెడిటేషన్ చేసి అని అన్నది. నేను సూపర్ ఎక్సైట్ అయిపోయినా, మరి నిజంగానే పోదాము అది ఎట్లుంటుంది అని అన్నా. ఏమంటది, ఫోన్ ఉండదు, ఎవరితో మాట్లాడద్దు అని చెప్తుంది. సర్లే కొంచెం కష్టంగా ఉన్నా కూడా ట్రై చేద్దాం అనుకున్నా. అంటే ఫస్ట్లో పీక్లో నేను ఫోన్ యూజ్ చేస్తున్నా, అప్పుడు మస్తు అడిక్ట్ అన్నట్టు ఇన్స్టాగ్రామ్కి. సో ఇదేదో ఫోన్ అంటుంది అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా, ఎందుకు పోవడం అంతా హెల్లో వేసుకోవడం మనని మనం అని చెప్పేసి. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆమెనే ఇక నా కోసం అని చెప్పేసి బుక్ చేసింది అన్నట్టు. ఇక బుక్ చేసిన తర్వాత బుక్ చేసే ముందు రోజు దాకా కూడా నేను పోవద్దు అనే అనుకున్నా. ఫోన్ చేసి నువ్వు పోతున్నావా లేదా అని అన్నది. సరే అని చెప్పేసి ఆమెకి రెస్పెక్ట్ ఇచ్చి ఇక వెళ్ళిపోయినా. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ రాజీ నేను వెళ్ళింది. నిజంగా లాస్ట్ మినిట్ దాకా కూడా ఫోన్ లేకుండా నేను ఉండలేను, ఇంత అందరినీ మిస్ అవుతా, మాట్లాడకుండా ఉండాలి అంటే ఐ వాజ్ సో స్కేర్డ్. ఇక నేను ఫోన్ అనుకున్నా, బట్ ఆమె వల్ల వెళ్ళిన. లక్కీలీ నాకు మంచిగా జరిగింది. సో పోయేటప్పుడు నేను ఏమంటే ఒకటే రోజు ముందు, అంటే లిటరల్లీ నైట్ నాకు ఆమె చెప్పింది నేను పొద్దున 10 o'clockకి స్టార్ట్ కావాలి, ఇంకా ఒక స్కాలర్షిప్ వర్క్ ఏదో ఉండే ఆ రోజు లాస్ట్ డేట్ అని చెప్పేసి ఐ వాజ్ డూయింగ్ ఆల్ ద వర్క్స్. ఇక నేను 3 బట్టలు తీసుకుపోయినా, అంటే పెయిడ్స్. నేను ఒక డ్రెస్ వేసుకొని పోయినా. ఇంకా వాళ్ళు పోయిన తర్వాత ఎట్లా అంటే అవే 2 డ్రెస్లు అనమాట, టీషర్ట్ అండ్ ట్రాక్ ప్యాంట్ వేసుకోవాలి, కానీ చున్నీ పట్టుకపోండి, మీరు మర్చిపోకండి. నేను చున్నీ మర్చిపోయినా. అక్కడికి వెళ్ళిన తర్వాత చున్నీ మ్యాండేటరీ, 100 రూపాయలు ఉంది ఆ చున్నీ కాస్ట్. సో ఇక్కడ నుంచి వెళ్ళి పట్టుకొని పోతే మీకు బెటర్. సో మినిమల్గా బట్టలు తీసుకపోండి, ఎందుకంటే మీకు టైట్ డ్రెస్సులు. నేను ఇప్పుడే మీకు లగేజ్ ప్యాకింగ్ గురించి చెప్తున్నా, సారీ నేను హెడ్డింగ్ చెప్పలేదు, బట్ స్టిల్ లగేజ్ చాలా మినిమల్, అంటే చాలా మినిమల్ తీసుకుపోండి, అంత పెద్దగా ఏమి ఉండదు. ఎందుకంటే మనం సోకులు వాడడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినాం అనుకో, మనం మెడిటేషన్ మీద చాలా తక్కువ చేస్తాము అని నేను అనుకుంటున్నా. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. మీరు తీసుకుంటే మేకప్ తీసుకుంటే తీసుకోండి, బట్ నేనైతే ఏం మేకప్ ఏం తీసుకోలేదు, జస్ట్ బట్టలు తీసుకపోయినా, ఇంకా కొన్ని బేసిక్స్ తీసుకొని వెళ్ళిన. సో అక్కడికి వెళ్ళడానికి మీకు ఎట్లా అంటే, నేను నాగార్జున సాగర్కి వెళ్ళిన విపాసనది. సో డీటెయిల్స్ ఏంటంటే, విపాసనలో ఇవి ఆల్ ఓవర్ ఏమంటే ఇంటర్నేషనల్ అనుకుంటా, మేబీ ఇండియాలో అయితే అన్ని సెంటర్స్ ఉంటాయి, మీకు నియర్ బై సెంటర్కి వెళ్ళొచ్చు. నేనైతే నాగార్జున సాగర్కి వెళ్ళిన. ఎందుకు అని అంటే అక్కడ చెట్లు మంచిగా, నాగార్జున సాగర్ది వ్యూ కానీ అవన్నీ బాగుంటాయి, పీస్ఫుల్గా ఉంటుంది. అదే ఇప్పుడు నార్మల్గా అనుకో, నిజామాబాద్ అనుకో, లేకపోతే ఇంకా కొన్ని సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడ ట్రాఫిక్ కావచ్చు, ఇట్లాంటి ఎక్కువ సౌండ్స్ మనకు వినబడతాయి. అట్లా కాకుండా ప్రశాంతంగా నువ్వు పీపుల్కి కట్ ఆఫ్ కావాలంటే అక్కడికి వెళ్తే చాలా బెస్ట్ అన్నట్టు. నాగార్జున సాగర్ ఐ రికమెండ్ ఎవ్రీవన్. నేను మస్తు స్పీడ్గా మాట్లాడుతున్నా, బట్ యా ఎక్సైట్మెంట్ అన్నట్టు. ఇంకా అక్కడికి వెళ్తాం కదా, వెళ్ళిన తర్వాత మనకేం ఫీ అనేది ఏమి ఉండదు, డొనేషనే. అంటే మీకు మంచి జరిగితే, లేకపోతే మీ దగ్గర ఏమన్నా ధర్మంకి ఏమైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే మీరు డొనేషన్ ఇవ్వచ్చు, కానీ ఇట్ ఈస్ ఫ్రీ. అండ్ ఇది టీనేజ్ వాళ్ళకి కూడా ఉంటుంది. టీనేజ్ వాళ్ళకి వేరే కోర్స్ ఉంటుంది, మిగతా వాళ్ళకి వేరే కోర్స్ ఉంటుంది. అండ్ దీంట్లో ఎవరైనా వెళ్ళొచ్చు. హౌ ఏ డే స్టార్ట్స్, విపాసనలో ఒక డే ఎట్లుంటుంది అని అంటే,
మీరు 4కి లేవాలి. అంటే 4కి లేవచ్చు, లేవకపోవచ్చు, కానీ గంటనైతే కొడతారు. మీకు ఎట్లయినా ఆటోమేటిక్గా లేసేస్తారు మీరే, పెద్ద టంగ్ అని వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు 4:30కి మెడిటేషన్ హాల్లో కూర్చోవాలి. మెడిటేషన్ హాల్లో 4:30కి తర్వాత 6:30 దాకా మీరు మెడిటేషన్ చేయాలి. 2 అవర్స్ చేయాలి మార్నింగ్. మీరు మధ్యలో బ్రేక్ తీసుకోవచ్చు, అంటే వాటర్కి వెళ్ళి రావచ్చు, వాష్రూమ్ అయితే యూ కెన్ గో. ఆ తర్వాత 6:30 నుంచి వెళ్ళి ఏమంటారు 7 వరకు మీకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో ఫుడ్ బాగుంటుంది, మీరు ఏదంటే అది తినొచ్చు. కానీ మొత్తం ఎట్లా అంటే ఆయిల్ లెస్ ఫుడ్ ఉంటుంది. ఇట్లా మన పూరి గై ఏమి ఉండదు, ఇడ్లీ లాంటివి ఇట్లా సాఫ్ట్ ఫుడ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్రూట్స్ కూడా ఉంటుంది. మీరు ఎంత కావాల్సిన అంటే అంత తినొచ్చు, కానీ పడేస్తే మాత్రం అక్కడ ఉన్న సేవికాలు అయితే మిమ్మల్ని తిడతారు. సో బీ కేర్ఫుల్. సో ఎంత పడితే అంత తినండి. మళ్ళీ ఎక్కువ తిని కదల రాకుండా అయితే మీకే ప్రాబ్లమ్. సో దట్స్ ఇట్. ఆ తర్వాత 7 నుంచి వెళ్ళి 8 వరకు మీకు ఖాళీ. సో 9 నుంచి వెళ్ళి 11 దాకా మళ్ళీ మెడిటేషన్ ఉంటుంది. 9కి మళ్ళీ గంట కొడుతుంది. 9కి మీరు వెళ్ళి మెడిటేషన్ చేయాలి 11 దాకా. మళ్ళీ 11 నుంచి 11:30 దాకా లంచ్ ఉంటుంది. లంచ్ బాగుంటుంది చెప్పాలి అంటే. ఆ 11:30 నుంచి వెళ్ళి మళ్ళీ 1 దాకా బ్రేక్. 11:30కి మీరు తినడం అయిపోతే 11 నుంచి వెళ్ళి 1 దాకా బ్రేక్. ఆ దానిలో మీరు లంచ్ చేయాలి. ఆ తర్వాత పడుకుంటే పడుకోవచ్చు, మీ ఇష్టం. కానీ ఎవరితో మాట్లాడద్దు. ఈ కండిషన్ అయితే పక్కా. ఎవరితో మాట్లాడితే మాత్రం మీకు ఆ మేడం ఉంటుంది కదా, మెడిటేషన్ చేపించా మేడం, చాలా తిడతారు. అది కాకుండా మనం ఏదైతే మెడిటేషన్ చేస్తున్నామో దాని పవర్ అనేది పోతుంది. మనం ఎవరితో మాట్లాడకుండా ఉంటేనే మనల్ని మనం తటస్థంగా అబ్జర్వ్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఆ తర్వాత 1 నుంచి వెళ్ళి మళ్ళీ 5 దాకా మెడిటేషన్ ఉంటుంది. 5 నుంచి వెళ్ళి 5:30 దాకా స్నాక్స్ ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే డిన్నర్ ఉండదు. డిన్నర్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఓన్లీ స్నాక్సే ఉంటుంది. సో ఎవరైనా మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళు, స్పెషల్ పర్మిషన్ కావాల్సిన వాళ్ళకి మాత్రమే డిన్నర్ ఉంటుంది. ఓకేనా? ఆడెళ్ళి కుంభలు తినమంటే అవసరం లేదు. ఎందుకంటే మనం తినాల్సిన అవసరం కూడా పడదు. ఎందుకంటే మనం అంత పెద్ద వర్క్ చేయము, వీ జస్ట్ మెడిటేట్, కాబట్టి అంత అవసరం ఉండదు. సో మీకు ఫస్ట్ 2 days చాలా అంటే చాలా పిచ్చిలేస్తుంది. ఫోన్ ఉండదు, ఎవరితో మాట్లాడి ఉండదు. సో యూ హ్యావ్ టు ఇట్లా అంటే చాలా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. నేనైతే రోజు లెక్క పెట్టుకునేదాన్ని, ఈరోజు అయిపోయింది, రేపు ఒక రోజు అయిపోద్ది, ఇంకా అన్నీ ఉన్నాయి. లేకపోతే బండాలు తీసుకొచ్చి ఇన్ని బండలు పెట్టి ఈరోజు అయిపోయింది, 10 అయిపోయింది, ఒక రోజు తీసుడు. లేకపోతే ఫ్లవర్స్ తీసుకొచ్చి రూమ్లో పెట్టి ఇన్ని ఫ్లవర్స్ అంటే 8th డే, ఇది 6th డే అని చెప్పేసి అట్లా ఉంటుంది అన్నట్టు. బికాజ్ యూ ఫీల్ సో మచ్ సఫకేటెడ్. అప్పుడైతే నేనైతే అయినా, కానీ నేను ఫోన్ని ఏం మిస్ కాలేదు, పీపుల్ని మిస్ అయినా అన్నమాట. ఇంకేంటంటే నీకు ఎక్కడ ఏం బస్సులు లారీలు ఏం కనబడాయి అన్నట్టు. కానీ ఆ నాగార్జున సాగర్ దగ్గర ఒక స్పాట్ ఉంటుంది, అక్కడికి ఏం చూస్తే మీకు రోడ్డు కనబడుతుంది. ఆ రోడ్డు దగ్గరికి నేను డైలీ వెళ్ళి ఇట్లా డైలీ కాదు 5th day నుంచి వెళ్ళి ఇట్లా చూసినా అన్నట్టు. చూస్తే నాకు రోడ్డు కనబడుతుంది. వావ్, రోడ్డు, నేను మనుషులను చూస్తున్నా, కారు బస్సు అని చెప్పేసి అట్లా ఉంటుండే నా ఎక్స్పీరియన్స్. ఎవరితో మాట్లాడేది ఉండదు, జస్ట్ మీకు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వద్దు చెప్పాలి అని అంటే. కానీ కొన్నిసార్లు అయ్యిద్ది, మన రూమ్మేట్స్తో మనం ఏం చేయలేము కొన్ని దాంట్లో. మై రూమ్మేట్ వాజ్ వెరీ గుడ్. సర్లే అది వేరే స్టోరీ. బట్ ఇంకా డైలీ మెడిటేషన్ చేసిన నేను, చాలా బాగా అనిపిస్తుంది. మెడిటేషన్లో మీకు ఎట్లా అంటే లిటరలీ మీ సెల్స్లలో ఏం జరుగుతుంది, మీ బాడీలో ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేదంతా మీరు డీప్గా చూస్తారన్నట్టు. ఫస్ట్ ఏం చెప్తారంటే వాళ్ళు మీకు శ్వాస పైన ధ్యాస పెట్టాలి అని చెప్తారు. ఏ నోస్ నుంచి వెళ్ళి, అంటే ఈ నాస్ట్రిల్స్ నుంచి వస్తుందా, ఈ లెగ్ నుంచి వస్తుంది గాలి అనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. సెకండ్ ఫేజ్ ఎట్లుంటుంది అంటే ఈ ముక్కు నుంచి వెళ్ళి ఇక్కడి వరకు కంప్లీట్గా అబ్జర్వ్ చేయాలి అన్నట్టు, ఏమవుతుంది అని. ఒకవేళ మీకు ఇచ్చింగ్ అయినా, ఏమైనా తుమ్మొచ్చినా, ఏమైనా కూడా మీరు ఏం రియాక్ట్ కావద్దు. వి జస్ట్ అబ్జర్వ్, ఆబ్జెక్టివ్లీ తటస్థంగా అబ్జర్వ్ చేయాలి. అనిత్య బోధనే అని చెప్తారు అన్నట్టు. అనిత్య అనేది మీకు ఇక ఫిక్స్ అయిపోతుంది. నా ఇన్స్టాగ్రామ్ బయో కూడా పెట్టుకున్నాను నేను అనిత్య అనేది. ఎందుకంటే మీకు అది మంచి సంవేదన అంటే సెన్సేషన్, మంచి సంవేదన అయినా లేకపోతే చెడు సంవేదన అంటే ఇట్లా పెయిన్ఫుల్ ఏదన్నా ఉన్న మెడిటేషన్ చేసేటప్పుడు కాళ్ళు నొప్పి పెట్టచ్చు. సో ఏదైనా కూడా అనిత్యమే, ఏదైనా అది పాస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం సేపు మీకు మంచిగా ఉన్నది అనుకో, మెడిటేషన్లో కూర్చొని కామ్గా ఉందిరా బాయ్ అనుకుంటాం, అప్పుడు అంత సంతోషపడద్దు. ఒకవేళ కాళ్ళు తిమ్మిరెక్కితే అబ్బా ఎందుకు అవుతుంది అన్నట్టు ద్వేషపడద్దు. సో ఈ సంతోషం కావచ్చు, ఈ ద్వేషం కావచ్చు, 2 సఫరింగ్కి రీజన్స్ అనేది అందులో చెప్తారు. సో ఏదైనా కూడా పోతుంది, కొంచెం సేపు వరకే ఉంటుంది, సంతోషమైన దుఃఖమైన అనేది మెయిన్ మోటో అక్కడ చెప్పేది మనకు. సో ఈ విపాసన అనేది ఒక మెథడ్ ఆఫ్ ఎమెన్సిపేషన్ అన్నట్టు. యాజ్ అన్ ఏథిస్ట్ నేను ఎందుకు పోయినా అంటే, ఫస్ట్
నన్ను నేను రెగ్యులేట్ చేసుకోవడానికి. అట్లీస్ట్ అక్కడికి పోతే ఫోన్ అడిక్షన్ పోతుంది, కొంచెం మెడిటేషన్ చేస్తే నేను ఏమంటారు కామ్ అవుతా, యాంగ్జైటీ పోతుంది అనేదే పోయినా. ఇట్స్ నాట్ లైక్ నేను బుద్ధుని నమ్ముతా, బుద్ధుడు చెప్పిన అన్ని అంటే రీబర్త్ ఉంటుంది, కర్మ ఉంటుంది, ఇవన్నీ నేనైతే నమ్మను. బట్ నేను అక్కడ వెళ్ళింది జస్ట్ మెడిటేషన్ని ప్రాక్టీస్ చేయడానికి. సో ఎవరైనా వెళ్ళొచ్చు. మీరు హిందువులు లేకపోతే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అని నేను బౌద్ధంతో నాకు సంబంధం లేదు నేను వెళ్ళను అని అనుకోవడం కాదు. ఎవ్రీ వన్ కెన్ గో, ఎవ్రీ వన్ షుడ్ గో. ఎందుకనంటే అదొక మెడిటేషన్, దాని ఒక మెడిటేషన్ లాగానే చూడండి. అది మిమ్మల్ని వెళ్తే మీరేం కన్వర్ట్ చేయరు వాళ్ళు. నేను వెళ్ళినప్పుడు అక్కడికి ముస్లిమ్స్ వచ్చారు, క్రిస్టియన్స్ వచ్చారు, అందరు వచ్చారు. చెప్పాలి అంటే మన ఏజ్ వాళ్ళకన్నా ముసలి వాళ్ళు, మిడ్ ఏజ్ వాళ్ళు చాలామంది వచ్చారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు రియలైజ్ అవుతారు యూనో ఎట్లా ఉండాలి అనేది. అప్పుడు వాళ్ళ బాధలు కావచ్చు. సో చాలామంది మిడ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, నా ఏజ్ వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, బట్ ఉన్నారు నా ఏజ్ వాళ్ళు కూడా. అబ్బా వాళ్ళని చూస్తే నాకు సెల్యూట్ చేయాలనిపించింది, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా గోత్రు అయ్యారు. ఇంకా కొందరు ముసలమ్మ వాళ్ళు అయితే కాళ్ళు నొప్పి పెట్టినా కూడా ఇలా ఏమంటే చెక్కపెట్టలు వేసుకొని కూర్చోవాలన్నట్టు. సో వాళ్ళు 8 hours డైలీ మెడిటేషన్ చేస్తారు. అవును, నేను అక్కడెక్కడ స్కిప్ చేసిన, సారీ. ఈవినింగ్ తర్వాత కూడా మనం మళ్ళీ మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ ప్రవచనాలు ఉంటాయి. సో మొత్తానికి మీరు 4కి లేస్తే 9:30 వరకు పడుకోవాల్సి వస్తుంది. సో మళ్ళీ మన వాష్రూమ్ మనమే క్లీన్ చేసుకోవాలి, మన రూమ్ మనం క్లీన్ చేసుకోవాలి. అండ్ అక్కడ ఇంకా ఎట్లుంటుంది అంటే ఎన్విరాన్మెంట్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లాస్ట్ డే అయితే చాలా మెమరబుల్ డే, ఎందుకంటే అక్కడ లాస్ట్లోకి తీసుకెళ్ళి ఆ వ్యూ పాయింట్ దగ్గర మెడిటేషన్ చేయించినారు. అసలు ఆ సన్సెట్ అయితే క్రేజీ ఉంది నాగార్జున సాగర్ దగ్గర. అంటే ఎన్నో వ్యూస్ చూస్తూ ఉంటాం మనం, ఆడికి ఈడికి పోతూ ఉంటాం, బట్ నాగార్జున సాగర్ వ్యూ అయితే చాలా బాగుంది. ఐ విల్ రికమెండ్ ఎవ్రీ వన్ టు గో దేర్. ఒకసారి మీకు మీరు ఛాలెంజ్ చేసుకోండి. సో నాకు నా పట్ల అక్కడ వచ్చిన లెర్నింగ్స్ ఏంటంటే ఎవరితో నేను చెప్పొద్దు, అందుకోసమే మీకు ఎవరికి నేను చెప్తాను ఏం లెర్నింగ్స్ చేసుకున్నా అని చెప్పేసి. ఇదే నేను అర్థం చేసుకుంది. అంటే టు ఓపెనింగ్ మై కార్డ్స్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ మీ. నన్ను చాలా మ్యానిపులేట్ చేస్తున్నారు కాబట్టి నేను మీకు ఎవరికి ఏం చెప్పను నా లెర్నింగ్స్ ఏంది అనేది. అంతే. విల్ ఎండ్ దిస్ వీడియో బై దిస్. సో మీరు ఒకవేళ విపాసనకి పోదాం అనుకున్నారు అనుకో, విపాసన అని చెప్పేసి చూడండి. చూసిన తర్వాత ఎట్లా అప్లై చేయాలనేది అక్కడ వెబ్సైట్ వాళ్ళది పోతుంది. సో అక్కడ ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, నియర్ బై సెంటర్ ఏది ఉంది, ఏ స్లాట్లో ఖాళీ ఉంది, అంటే కొన్నిసార్లు స్లాట్స్ బుక్ అయిపోతాయి ముందే. సో ఏ స్లాట్లో ఖాళీ ఉన్నది, మీకు ఏది కన్వీనియంట్ ఉంటుంది అనేది చూసుకొని బుక్ చేసుకోండి. సో వాళ్ళ నుంచి మీకు కాల్స్ అయినా లేకపోతే మెయిల్స్ అయినా వస్తాయి, అవి చెక్ చేసుకోండి. తర్వాత వాళ్ళు కన్ఫర్మేషన్ ఇస్తారు, మీరు అప్పుడు వెళ్ళిపోవచ్చు. అండ్ మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ ఏదైతే బిలాంగింగ్స్ అంటే ఫోన్ కావచ్చు అవన్నీ కావచ్చు వాళ్ళకి ఇవ్వాలి. ఆ తర్వాత రిటర్న్లో మనం తీసుకోవాలి. దెన్ ఫోన్ ఉండదు, ఇదైతే పక్కా. మధ్యలో పోతే మాత్రం పోనీయరు. ఫస్ట్ మీరు వన్స్ ఎంటర్ అయ్యారంటే పోడు ఉండదు. ఇట్స్ లైక్ పద్మ వ్యూహ, నువ్వు వన్స్ పోయినావా వచ్చడానికి లేదు. అంటిల్ అన్లెస్ వెర్ ఎక్స్ట్రీమ్గా సీరియస్ ఉన్నారు అన్నప్పుడే పంపిస్తారు. నిజంగా చెప్తున్నా, నువ్వు కావాలంటే అక్కడే ఉండి పడుకో, బట్ దే డోంట్ అలో యూ టు గో అవుట్. సో ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. దిస్ హ్యాస్ చేంజ్డ్ మై లైఫ్ డ్రాస్టికల్లీ అనను, బట్ ఇట్ హ్యాస్ చేంజ్డ్. నేను మస్తు ఇంపల్స్ ఉండేదాన్ని, ఈ మధ్యలో కొంచెం నా సంవేదనలను అబ్జర్వ్ చేసి అనిత్యభావంని అర్థం చేసుకొని కొంచెం మంచి ధర్మ మార్గంలో నడుస్తున్నాను నేను అనుకుంటున్నా. ఐ డోంట్ నో, బట్ ఈ ట్రోలింగ్స్ కావచ్చు లేకపోతే బ్యాడ్ కమెంట్స్ కావచ్చు ఇవన్నీ చూసి నేను స్టార్టింగ్లో హట్ అవుతుండే. బట్ అవన్నీ చూసిన తర్వాత ఈ విపాసనకి వెళ్ళిన తర్వాత నేను వాటికి ఏం రియాక్ట్ అవుతలేదు. ఐ యూస్ టు డూ దిస్ రియాక్షన్ వీడియోస్ అండ్ కమెంట్స్, బట్ ఇప్పుడు చేయట్లేదు బికాస్ ఆఫ్ దిస్. ఎందుకు రియాక్ట్ అయితే మనకి ఏమొస్తుంది? జస్ట్ తటస్థంగా అబ్జర్వ్ చేయి. జస్ట్ ఐ సీ దట్ కమెంట్స్, ఐ జస్ట్ లీవ్. దాట్స్ ఇట్.